అలసందల తోటకూర వేపుడు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, తోటకూర 2 కప్పులు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పింక్ సాల్ట్ తగినంత, బెల్లం చిటికెడు, ఉడికించిన అలసందలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. అలసందల తోటకూర వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ అలసందలు, తోటకూర ఈ రెండింటిని మనం కాంబినేషన్ గా ఉపయోగిస్తున్నాం అనమాట. అలసందలు అందరికీ తెలిసిందే, హై ప్రోటీన్, మంచి ఫైబర్ కంటెంట్, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్లకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది, వెయిట్ లాస్ కి. అలాగే మనకు షుగర్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ లెవెల్స్ ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. ఆ తర్వాత ఓవరాల్ హెల్త్ కూడా సూపర్గా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మనకు తోటకూర అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి? తోటకూర బాగా తినాలి, కళ్ళు బాగా పనిచేస్తాయని చెప్పి మనం పిల్లలకు చెప్తూ ఉంటాం. వైటమిన్ ఏ, ఐరన్, జింక్ ఇవన్నీ అధికంగా ఉంటాయి తోటకూరలో. అలాగే కంటి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అనేక రకాలైన విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి తోటకూరలో. సో అందుకేంటి అంటే కంటి చూపుకు తోటకూర బెస్ట్గా పనిచేస్తుంది. సో పిల్లలకు కూడా మనము అలసందలు, తోటకూర ఇవన్నీ ఎక్కువగా ఇస్తూ ఉండాలి. తద్వారా ఏంటంటే వాళ్ళ బోన్ స్ట్రెంగ్తన్గా ఉంటాయి, వాళ్ళ కంటి మజిల్స్ కూడా చాలా బాగా గట్టిగా ఉంటాయన్నమాట. సో అది బాగాలేనప్పుడే మనకు హెరిడిటరీతో కొంత, అలాగే మనము మన ఫుడ్ వల్ల కొంత మనం ఇబ్బంది చేస్తూ ఉంటాం. మన కంటికి సైట్ రావడము, రకరకాల ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. సో ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్తో మనం వేపుడు మొదలు పెట్టేద్దాం. సో నాకు తెలిసి 100% ఇది మనకు పులావ్లోకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది, తర్వాత రోటీస్కి, జొన్న రొట్టె అన్నిటికీ కూడా బాగుంటుంది ఇది. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందామా. సో తోటకూర కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి, అంటే ఆకుకూర కదండి, ఎంత తీసుకొని మనం ఎంత చేసినా కూడా మళ్ళీ ఇంతే అవుతుంది అది. సో అందుకే ఏంటి అంటే మనం ఎంత తీసుకున్నా కూడా అది ప్రాపర్గా మన దానికి కరెక్ట్గా ఉంటుంది. చాలా ఏంటి అంటే మనకి కాంబినేషన్స్ తెలియవు. అలసందలు తెలియని వాళ్ళు ఉండరు, తోటకూర తెలియని వాళ్ళు ఉండరు. కాంబినేషన్స్ ఇది దీంతో చేయొచ్చా, ఓహో ఇలా చేయొచ్చా అనేదే అంటే మా ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఆరోగ్యకరమైన 2 పదార్థాలను కలిపి ఇంకో వంటని ఎలా తీసుకురావచ్చు, టేస్టీ వంటకాల్ని అనేది అమృతం ఎప్పుడు దాని మీద సర్వేలో ఉంటూ ఉంటుందన్నమాట. సరే, ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. వేపుడు అన్నాం కాబట్టి ఒక్క 3 నుంచి 4 స్పూన్ల నూనె వేస్తున్నాను. సో చాలామంది గానుగ నూనెలు వాడుతున్నారు. గానుగ పల్లి నూనె, గానుగ నువ్వుల నూనె చాలా మంచిదండి. ధర కొంచెం ఎక్కువ అయినప్పటికీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది, హార్ట్ హెల్త్కి వెరీ వెరీ గుడ్ అనమాట. సో సాధ్యమైనంత వరకు గానుగ నూనెలు వాడడము ఉపయోగిస్తే మంచిది. లేదా మామూలు నూనె వాడితే కనుక నూనెను నెయ్యిని కలపండి. పూర్తి నూనె కాకుండా బేసిక్గా నూనెను తగ్గించండి. వాడుతున్నప్పుడు ఏంటంటే మిక్స్ చేయండి నూనె అలాగే నెయ్యి. ముందుగా పోపు దినుసులు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు. ఇది లైట్గా మనకు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు. ఈ వేపుడు కూడా మనకు కొంచెం స్పైసీగానే చేసుకోవాలి, అంటే స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుంది. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త ఇంగువ. అంటే ఏ వంటకైనా అసలు సిసలు రుచి ఇంగువతోనే వస్తుంది. అలవాటు ఉన్న వాళ్ళకు మళ్ళీ చెప్తున్నా, కొంతమందికి అసలు ఇంగువతో అలవాటు ఉండదు. మాకు చాలా అలవాటు అనమాట, నాకు పర్సనల్గా. సో ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, మంచి ఘాటుగా బాగుంటుంది కదా. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఇది ఒక్క నిమిషం మనం ఫ్రై చేసుకుందాం. ఓకే, తర్వాత ఇదిగోండి తోటకూర శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి మనం రెడీగా పెట్టుకున్నాం అన్నమాట. తోటకూరను సాధ్యమైనంత వరకు సన్నగా కట్ చేసేసుకొని వేయించేసుకుందాం. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే మనం వేసినప్పుడు అమ్మో ఇంతేసేసామేంటి అనిపిస్తుంది, కానీ ఎంతసేపు అండి, ఒక్క నిమిషం ఆగండి, అది దగ్గర పడిపోతుంది. ఏదైనా తోటకూర, పాలకూర ఇచ్చే ప్రయోజనాలు ఎక్కువ, బట్ వేస్తే వచ్చే క్వాంటిటీ తక్కువే.
సరిపోతుందండి. జస్ట్ ఇంకొంచెం వేసేసుకుందాం. ఇది ఒక్కసారి మనకు చక్కగా వేయించేసుకోవాలి. ఇందులో కాస్త ఉప్పు, అంటే కూరకి కావాల్సిన ఉప్పు వేసేస్తున్నాను. పింక్ సాల్ట్ వేస్తున్నాము, సైంధవ లవణం. ఒకసారి చక్కగా వేయించేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి, మనం ముందుగా నానబెట్టుకొని ఉడికించుకొని పెట్టుకున్నటువంటి అలసందలు ఏవైతే ఉన్నాయో అది కూడా వేసుకోవాలి. ఎలా ఉడికించుకోవాలి? ప్రాపర్గా, అంటే ఇట్లా మెదపబడాలన్నమాట. పక్కాగా ఇలా అవ్వాలి. లేకపోతే మళ్ళీ ఇక్కడ మీరు సరిగ్గా ఉడికించుకోకపోతేనే పొట్టనొప్పులు వచ్చేవి. సో చాలామంది ఏంటంటే ఇట్లాంటి లెంటిల్స్ని ఏమంటారు మామూలుగా, అమ్మో మాకు పొట్టనొప్పి వచ్చేస్తాయని చెప్తూ ఉంటారు. సరిగ్గా ఉడికించకపోతే ఏదైనా అట్లాగే వస్తుంది. సో ప్రాపర్గా ఉడికించుకోవాలి. సో ఒక కప్పు మనం అంటే ఒక పెద్ద కప్పు నిండా తోటకూర వేసామనుకుంటే దానికి తగ్గట్టుగా చూసుకొని అలసందలు వేసుకోవాలి. ఒక కప్పు సరిపోయిందండి. ఆహా, అసలు అలసందలు ఎంత హెల్దీయో, చాలా చాలా హెల్దీ. ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నారండి, చాలా కొంచెం. వేపుడు అన్నాము, సో అందుకు మనం మరి ఇట్లా దాన్ని జారుగా చేయకూడదు. సో లైట్గా అనమాట. మన కంచు పాత్రలు కదా, కాస్త అడుగు అంటుకోకుండా ఒక పిసరు తొందరగా ఉడుకుతుంది కాబట్టి కొంచెం నేను నీళ్లు వేసేసాను. దీంట్లో ఒక్క చిన్న ముక్క బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇది మళ్ళీ మన ఇష్టం. మీకు ఆ చిన్న ఆ బెల్లం రుచి, ఆ తీపి రుచి కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. సో అలా కొద్దిగా వేసేయండి, వెరీ లైట్. లేదు అన్నా కూడా వదిలేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇదంటే మెయిన్ మ్యాండటరీ అని ఏం కాదు, మీరు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. సో ఇది ఒక 2 minutes ఇలా వదిలేద్దాము. చివరిగా కాస్త పచ్చి కొబ్బరి తురుము వేసుకొని జస్ట్ ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుందండి. ఆహా, ఇంకా రుచి గురించి ఇంక అసలు చెప్పాల్సిన పనే లేదు. అద్భుతంగా ఉంటుంది. నాకు పచ్చి కొబ్బరి వేసిన ఏ వంటైనా చాలా ఇష్టం. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా పచ్చి కొబ్బరి వేసామంటే అసలు స్టవ్ ఆన్ చేయడం కూడా అవసరం లేదు, ఆఫ్ చేసి కూడా కలుపుకోవచ్చు. కొబ్బరి దీనికి మెయిన్ యాడెడ్ ఫ్లేవర్ అండి, దాంతోనే మీకు మంచి టేస్ట్ వస్తుంది యాక్చువల్లీ. సరే, ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందామా. సో చెప్పాను కదా, సో ఈ కూర మనకు చపాతీలోకి బాగుంటుంది, జొన్న రొట్టెల్లోకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది. ఇలా చక్కగా వేడివేడిగా అలసందల తోటకూర వేపుడు రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అలసందల తోటకూర వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, తోటకూర 2 కప్పులు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పింక్ సాల్ట్ తగినంత, బెల్లం చిటికెడు, ఉడికించిన అలసందలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. అలసందల తోటకూర వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు, తరిగిన అల్లం ముక్కలు, తరిగిన ఉల్లికాడలు, తోటకూర వేసి వేయించుకోవాలి. తర్వాత సరిపడా పింక్ సాల్ట్, ఉడికించుకున్న అలసందలు, నీళ్లు, బెల్లం వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అలసందల తోటకూర వేపుడు రెడీ.